केंद्राच्या कॅबिनेटमध्ये पहिल्या भूमिका हे राज्य सरकार देखील या बाबतीमध्ये प्रधानमंत्री जी श्री सहेगिरी से स्वागत और बहुत बहुत धन्यवाद। जय हिंद, जय महाराष्ट्र। व्यवस्थेला वेगवेगळे प्रधानमंत्री जी శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వర్చువల్ ద్వారా ఈ రోజున కావలలోని జుబల్దిని ఫిషింగ్ హార్బర్ని ప్రారంభించడం జరిగింది। త్వరలోనే అన్ని కార్యక్రమాలు కూడా జుబల్దిన్ హార్బర్ నుంచి మత్స్యకారు సోదరులు చేపని పట్టుకునేదానికి సముద్రంలోకి వెళ్ళేదానికి అన్ని అనుమతులు కూడా ఇవ్వబోతున్నారు। అదేవిధంగా మత్స్యకారు సోదరులందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి జీవితాలన్నీ కూడా ఆనందమయం కావాలని, ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి వలసలకు వెళ్ళి బతికేటట్టు కాకుండా కావలి జుబల్దిన్ హార్బర్లోనే వాళ్ళందరూ కూడా చేపలు పట్టుకునేటట్టుగా సబ్సిడీ ద్వారా బోట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది। తప్పకుండా భవిష్యత్తులో కొన్ని వందల వేల బోట్లతో కావలి జుబల్దిన్ హార్బర్ ఒక కావలికి ఒక మణిహారం కాబోతుంది। మత్స్యకారుల జీవితాలకి ఆనందాన్ని నింపబోతుంది। దాదాపు 1205 బోట్లతో సంవత్సరానికి 45,000 టన్నుల చేపలను తీసే కార్యక్రమంగా దాన్ని రూపొందించినారు। తప్పకుండా ఇది ఒక నెల్లూరు జిల్లా అభివృద్ధికి, ముఖ్యంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఈ హార్బర్ ఎంతో కృషి చేస్తుందని కూడా మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం। దీనికి నాంది పలికినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కావలి నియోజకవర్గం తరఫున, మత్స్యకారు సోదరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా। 30 సంవత్సరాల కళ మత్స్యకారుల జీవితాల్లో దాన్ని 2018 సంవత్సరంలో డిపిఆర్లు పూర్తి చేసి టెండర్ ప్రక్రియ తీసుకొచ్చి అన్ని అనుమతులు తీసుకొచ్చి 2018లో భూమి పూజతో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదనే మళ్ళా కూడా ఈరోజు హార్బర్ని ఇనాగ్రేట్ కూడా చేసుకోవడానికి అవకాశం కలిగింది। తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి జుబల్దిన్ హార్బర్, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది। అదేవిధంగా కావలి నియోజకవర్గం పక్కనే రామాయపట్నం పోర్టు కూడా అన్ని హంగులతో ఏర్పడబోతుంది। కావలి నియోజకవర్గం పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందే దాంట్లో ప్రభుత్వ యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరూ కూడా కావలి మీద ఒక ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు ప్రభుత్వ యంత్రాంగానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మత్స్యకార జీవితాల్లో ఒక నూతన శకానికి నాంది పలికిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను। ఫిషింగ్ హార్బర్ కావలి నియోజకవర్గ పరిధిలో జుబల్దిన్ ఫిషింగ్ హార్బర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది। దీనికి ఈరోజు మన జిల్లా స్థాయిలో అయితే మినిస్టర్ హానరబుల్ ఎంఐఓడి మినిస్టర్ గారు, అదేవిధంగా కావలి ఎమ్మెల్యే గారు, ఇలా అదేవిధంగా సెక్రటరీ చైర్పర్సన్ గారు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది। మనం చూసినట్లయితే సుమారు ఒక 76 ఎకరాల్లో
ఒక 288 కోట్లతోనే ఈ హార్బర్ మన జిల్లాలో కన్స్ట్రక్ట్ చేయడం మొదలైనాయి. సో దీనికి సంబంధించి ఒకటి రెండు చిన్న పనులు అయితే ఇంకా కూడా కొన్ని కంప్లీట్ అవ్వాల్సినవి అయితే ఉన్నాయి. అవి అయితే త్వరలో కూడా కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కొన్ని బోట్లు మన ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు వీసీలో మీటింగ్లో చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY అని చెప్పి ఒక స్కీమ్ కింద మన కొత్త బోట్లు ఇక్కడ లోకల్గా ఉన్న మత్స్యకారులందరికీ కూడా ఎవరైతే ఒక JLG గ్రూప్ జాయింట్ లయబిలిటీ గ్రూప్ కింద ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ PMMSY స్కీమ్ కింద ఒక 10% దాకా వాళ్ళు స్వయంగా డబ్బులు పెట్టుకోవాలి. సుమారుగా ఒక 40% సబ్సిడీ రూపంలో వస్తుంది. మిగిలినది కొంత అమౌంట్ బ్యాంక్ లోన్ ద్వారా. సో ఆల్మోస్ట్ ఒక యూనిట్ కాస్ట్ అయితే 1,20,00,000 దాకా వస్తాయి. అలాంటివి కొన్ని 50 యూనిట్లు మొత్తం స్టేట్కి అలౌట్ అయినవి ఉన్నాయి. దానిలో మెజారిటీ ఉన్న నంబర్స్ అన్నీ కూడా నెల్లూరు జిల్లాకి తీసుకొస్తామని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రయత్నం చేస్తున్నాము. దానికి సంబంధించి మన జిల్లాలో ఒక 9 మండలాలు ఉన్నదిలో అయితే కోస్టల్ మండలాలు ఉన్నదిలో అయితే అన్ని మండలాల నుంచి కూడా జనాలు కొద్దిగా ముందుకు రావాలి అని కోరుతున్నాను. ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 36 మంది దాకా ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వచ్చి ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా ఎవరికైనా ఈ JLG గ్రూప్ చేసుకొని ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి హెల్ప్ చేస్తామని చెప్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క బోట్లో మనం ముందుకు చేసినట్లయితే మన జిల్లాలో మేజర్గా ఇష్యూ ఉన్నది బయట నుంచి బోట్లు వచ్చి కొద్దిగా మన ఏరియాలో ఫిషింగ్ చేసినట్టు మన దృష్టిలో వస్తుంది. ఈ బోట్లు మన వాళ్ళే మన ఫిషర్మెన్కి అందినట్లయితే ఈ ఇష్యూ కూడా సాల్వ్ చేయడానికి మనకైతే అవకాశం ఉంది. సో ఈ రెండు ఇష్యూస్ కూడా మనకు సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. మన లోకల్ లెవెల్లో లైవ్లీహుడ్ కూడా కల్పించడానికి అయితే అవకాశం ఉంది. అయితే లైసెన్స్కి సంబంధించినటువంటి బోట్స్ చెన్నై నుంచి ఉండొచ్చు, మిగతా ఓడరేవుల నుంచి కూడా ఇక్కడ తిరగబోతున్నాయి. లోకల్గా ఉన్నటువంటి మత్స్యకారులు ఇబ్బంది పడతారు. దాని మీద మీరు ఎలాంటి దీనికి సంబంధించి మనం ఇప్పుడు పెద్ద బోట్లు అంటే మనం ఇప్పుడు చూసినట్లయితే మన వాళ్ళందరి దగ్గర ఉన్నది మరి చిన్న బోట్లతోనే ఉన్నాయి. అది కాబట్టి బయటికి కొద్దిగా దూరంగా వెళ్ళి ఫిషింగ్ చేయడానికి మనకు అవకాశం లేదు. కొద్దిగా ఇప్పుడు ఈ 1.2 యూనిట్ కాస్ట్తో వచ్చిన బోట్లు కొద్దిగా పెద్ద బోట్లే వస్తాయి. సో దీంతో మన వాళ్ళు కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మన ఏరియాలో ఫిషింగ్ మనం చేసినట్లయితే బయట నుంచి వచ్చి మన ఏరియాలో మన నెల్లూరు ప్రాంతంలో చేయడానికి అవకాశం తక్కువ ఉంటాయి బయట ఉన్న వాళ్ళకి. అది కాబట్టి ఈ ఇష్యూ కూడా సాల్వ్ అవుతాయి. సో ఈ రెండు విషయాలు మనం ఒకే ఒక్క డిసిషన్తో మనం సాల్వ్ చేయడానికి అయితే అవకాశం ఉంటాయి. సో అది కాబట్టి ఇక్కడ ఉన్న మత్స్యకారులతో నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ఎంతవరకు ముందుకు వస్తే అంతవరకు శాంక్షన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తాము. కొంతమంది ఈరోజు మాట్లాడినప్పుడు కూడా కొంత భయంతో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా స్వయంగా ఒక JLG గ్రూప్ పెట్టుకొని పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళినట్టు వాళ్ళకి అంటే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేవు. అది కూడా మన హ్యాండ్ హోల్డింగ్ అంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి బ్యాంకర్స్ ద్వారా కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తామని తెలియజేస్తున్నాము. కానీ వాళ్ళు ముందుకు వచ్చి కొద్దిగా ధైర్యంతో నిలబడినైతేనే మనం సపోర్ట్ చేయగలుగుతాము. దయచేసి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాం.